పొరపాటు అయిపోయిందమ్మా, ఏమనుకోవద్దమ్మా. అమ్మా, ఈ ఒక్క రోజుకి మాత్రం నన్ను మన్నించమ్మా. రేపటి నుంచి తాగొస్తే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యమ్మా. అమ్మన వేసింది, అమ్మన వేసింది. సరేలే, రోజు మన ఇద్దరికి ఉన్నదే కదన్నయ్య. చూడు శ్రీనివాసరావు, నీ పేరేమిటో నాకు తెలీదు. ఎస్ శ్రీనివాసరావు. ఎస్ శ్రీనివాసరావు. నీ ఇల్లు ఎక్కడో ఏమిటో కూడా నాకు తెలీదు. అయినా సరే ఈ డబ్బు నీకు అప్పుగా ఇస్తున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు ఫ్యాక్టరీ యూనియన్ కి ప్రెసిడెంట్. నువ్వు ఇలా చిటికి 1000 మంది అలా వచ్చి లైన్లో నిల్చుంటారు. పైగా నీ తమ్ముడు ఒక డాక్టర్ చదువుతున్నాడు, ఇంకో తమ్ముడు లాయర్ అవుతాడు. ఇంకొన్నాళ్ళలో మేము సంపాదనలోకి వస్తారు. ఈ ధీమా కొద్దీ ఈ డబ్బు ఇప్పుడు నేను నీకు అప్పుగా ఇస్తున్నానన్నమాట. రవి, నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను కానీ ఇస్మాయిల్ అంకుల్ తాగి ఎలా యాక్షన్ చేస్తాడో చెప్తామా? సుజాత, నువ్వు వెళ్ళి కృష్ణ తీసుకురామ్మా. అలాగే. బోడి చొక్కా తీస్తున్నావురా? ఊరిపిడుగా ఆగు, గుండెలు ఎంత ఇస్తా నాకు. ఇదిగో. వెరీ గుడ్. తొందరగా వేసుకురా. వచ్చేస్తున్నాడు. అన్నయ్య, అన్నయ్య చేతిలో ఏమిట్రా పెద్ద పూల పట్ల ఉన్నట్టు. ఎందుకో ఈ రోజు దేవి గారు ఇంత హుషారుగా ఉన్నారు. ఈ రోజు అన్ని రోజులు లాంటిది కాదు గనక. ఏమిటో రాజావారు ఈ రోజు ఇంత హుషారుగా ఉన్నారు. ఈ రోజు అన్ని రోజులు లాంటిదే కాదు కనుక. ఈ రోజు అన్ని రోజుల లాంటి రోజు కాదు కనుక. ఈ రోజు అన్ని రోజుల లాంటి రోజు కాదు కనుక. అవును, ఇవాళ ఏ రోజు? ఆగస్టు 12వ రోజు. ఇవాళ అన్న వదిన పెళ్లి రోజు. ఏమిటండి ఇది? తల సరిగ్గా తుడుచుకోకుండా మీరు తల దూకుంటున్నారు. తిరగండి. అయ్యో, చిట్టి పాపాయికి తల తుడుచుకోవటము రాదు, తల దువ్వుకోవడము రాదు. మదండి. మధు, ఏమిట్రా? నేను బయలుదేరుతున్నాను అన్నయ్య. జాగ్రత్త, బాగా చదువుకో. అవును, ఇన్నాళ్ళు మీరు దగ్గరుండి చదివించబట్టే అతను MBBS అయ్యాడు. నేను వెళ్ళొస్తాను అన్నయ్య. వదినా, వస్తాను. కండలు గలవ నా బా. ఏం వినపట్టలేదేంటి? ఏమండి, బరువులు ఎత్తుతున్నారా? ఎత్తుతున్నా. ఆసనాలు ఏమైనా వేస్తున్నారా లేదా? వేస్తున్నా కదా. వెయ్యండి వెయ్యండి. కండలు కొండల్లా పెరిగిపోవాలి. ఏమిటో తెలియకుండా కండలు కొండల్లా పెరిగిపోతున్నాయేంటి? అన్నట్టు మర్చిపోయాను, బస్సులు ఏమైనా తీస్తున్నారా లేదా? రోజు తీస్తున్నాను కదే. తీయండి తీయండి. రోజు 25 తీస్తున్నారు, ఈ రోజు 50 తీయాలి. 50 తీను. నేను 99 తీస్తాను. ఆ 99 ఏంటి?
ఏం వినబట్టలేదు, గట్టిగా చెప్పండి. 1 2 3 4 5 6 కనపట్టలేదు. 6 కావాలి. 6 రండి. 6 ఎవరికి రండి, ఇస్తావా? రండి. 6 కావాలి. 6 కావాలి. బాబా కమ్మంటుంటే ఇదండి వేయండి, వేయండి. 20 20 కాదు, 8 9 9 10 ఇంక నేను వేయలేను కానీ ఆ కాకర వచ్చేవాడి తాగ మూలకుంటుంటా. లేవండి, వేయండి. 99 100 జీవితాంతం బక్కీలు దండాలతో సరిపోయింది. అవును, మరి లబసిక ఏమిటి? లబసిక అదేమిటండి? ఆ మూత అలా పెట్టకండి, మీకు ఎన్ని సంవత్సరాలు చెప్తున్నాను. కొట్టానంటే చూసారా, ఆ గోడ మీద బొమ్మలు చూడండి. ఇక్కడ 6 నెలలు అలా తయారవ్వండి, ఆ తర్వాత లబసి. గోడ మీద బొమ్మలు ఏమిటి? గోడలో తయారవుతాను. ఏమిటండి ఇస్మాయిల్ గారు? అబ్బో, ఇస్మాయిల్ గారి కోపం వచ్చినట్టుందే. నవ్వకు. ఇప్పుడు టైం ఎంత? 3. వాసు, ప్రతిరోజు ఇలా వాక్ టైం చేస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటే శాంతం ఏం కావాలి, పిల్లలేం కావాలి, నేనేం కావాలి చెప్పు. ఇస్మాయిల్, ఎప్పుడు జీవితం అంతా టైం ప్రకారం గడపడం కష్టం. అప్పుడప్పుడు నీ ఆరోగ్యం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నా ఆరోగ్యానికి ఏమైంది? ఇంకొన్నాళ్ళు కష్టం. మధు డాక్టర్ అవుతాడు. అప్పుడు నేను కష్టపడాలనుకున్నా, వాళ్ళు కష్టపడినెవరు? నువ్వేం దిగులు పడకు. అది సరే, నువ్వు మధ్య తాగావా? తాగాను. నమస్కారం సార్. ఓ, వచ్చావా? కూర్చో. పర్వాలేదు సార్. బాగున్నావా? నీ 4 పిల్లలు చదువుకుంటున్నారు అనుకుంటాను. నాకు 2 పిల్లలు సార్. అదే లేవయ్యా, తమ్ముళ్ళను కూడా సొంత బిడ్డలా చూసుకుంటున్నావని అలా అన్నాను. పాపం ఖర్చులు కూడా ఎక్కువే అనుకుంటాను. రాత్రి బౌలు కష్టపడతావు, కానీ లంక మీద గోదావరి ఈతలా ఉంది నీ బతుకు. చూడు, నీ కష్టాలన్నీ తీరడానికి నేను 10,000. ఎందుకని? చేసిన పనికి జీతం తీసుకునేవాడిని కానీ జారిపడిచ్చే దానాన్ని తీసుకునేవాడిని కాదు. ఇది దానం అని ఎవరన్నారయ్యా? నీకు కావాల్సింది డబ్బు, నాకు కావాల్సింది పని. నా పని చేసి పెట్టినందుకు ఇది జీతమే అనుకో. పని ఏమిటండి? మన ఫ్యాక్టరీలో వర్కర్స్ జీతాలు చాలట్లేదని స్ట్రైక్ నోటీస్ ఇచ్చారని విన్నాను. లాభాలంటూ వస్తే నేనే పెంచేవాడిని కదయ్యా. లాభాలు పెరిగాయో లేదో నాకు తెలియదు, కానీ మీ వ్యాపారం పెరిగింది, మీరు పెరిగారు. కానీ మీ దగ్గర పనిచేస్తున్న మేము మాత్రం పెరగలేదు. అందుకని స్ట్రైక్ చేయాలనుకుంటున్నా. అది తప్పు కాదు, మీ హక్కు కూడా. కానీ ఒకరి హక్కు మరొకరికి హాని కాకూడదు. అందుకని ఒక్క మాట నువ్వు చెబితే అంతా ఆగిపోతుంది. ఆ పని నేను చేయలేనండి. ఒక్కసారి ఈ కాగితాల వైపు చూడు. అవసరాలను తీర్చే శక్తి చచ్చుపుచ్చుని ఆదర్శాల్లో లేదు, నికాసైన ఈ కాగితాల్లో ఉంది. అవసరానికి ఆదర్శాలు నమ్ముకునే అవకాశవాదిని కానీ అప్పుడు పాలవుతూ పడవలేను. అవన్నీ అనుభవం లేని మాట. ఇలాంటి అవకాశాన్ని నువ్వు తప్ప మరెవరు వదులుకో. బాగా ఆలోచించు. కుజగరావు గారు, మీ లాభాల కోసం తమ బతుకుల్లో నష్టపోతున్న వర్కర్లకి సగం జీతాలిచ్చి నిలవేసిన ఈ నల్ల డబ్బు మిమ్మల్ని ఇలా మాట్లాడిస్తుంది. వాటి కోసం ఆశపడే వాళ్ళు వేరే ఉంటారు. వారి కోసం ప్రయత్నించండి. వస్తాను. ఇప్పుడు నేను ఆడతాను చూడు.
అర్జునారి